ఫ్రెండ్స్, మీరు ఎంతమంది నోట్బుక్ ఎల్ఎం వాడారో నాకు తెలీదు. ఇది గూగుల్ వాళ్ళది నోట్బుక్ ఎల్ఎం. ఈ పర్టికులర్ టూల్లో నోట్బుక్ lm.google.com అని కొడితే మీకు ఈ స్క్రీన్ ఇలా వస్తుంది. నోట్బుక్ ఎల్ఎం సోర్సెస్ యూ అప్లోడ్ అని. ఇక్కడ మీరు ఏదైనా ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి ఆర్ వెబ్సైట్ లింక్ని మీరు అప్లోడ్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ లింక్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ గురించి ఇందులో మీరు మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెబ్సైట్ వచ్చి లెట్ మీ ట్రై. సో ఈ వికీపీడియాలో మల్టీ ఏజెంట్ సిస్టమ్ కాన్సెప్ట్ గురించి ఉంది కదా ఈ పేజీ. ఇక్కడ ఇది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఈ లింక్ కాపీ చేస్తాను. సో ఆ లింక్ కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పేస్ట్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళి యూఆర్ఎల్ పేస్ట్ చేశాను. ఇన్సర్ట్ అని చెప్పి చేశాను. ఇప్పుడు ఆ లింక్ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేసరికల్లా అది మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి అన్నది చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళి ఐ కెన్ వాట్ ఈజ్ ఏజెంట్ అని టైప్ చేస్తే ఐ విల్ గెట్ సమ్ ఆన్సర్. ఇక్కడ మీరు చూడొచ్చు. సో అన్ ఏజెంట్. సో ఫ్రమ్ ఇది ఏం చేస్తుందంటే మనం పంపించిన లింక్ ప్లస్ ఈ బ్యాక్గ్రౌండ్లో జెమినీలో ఉన్న నాలెడ్జ్ని వాడుకొని ఇది తయారు చేస్తుంది. ఇది కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్టూడియో అనే ఆప్షన్ ఉంది. ఈ స్టూడియో దగ్గర వచ్చేసాక మనం ఇద్దరు పీపుల్ దీని గురించి డిస్కస్ చేసుకునే సిచ్యువేషన్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది జనరేట్ నొక్కుతాను. ఒక 5 minutes పాజ్ చేసి మళ్ళీ వస్తుంది. ఈ లోపల మిగిలిన ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇక్కడ ఇది సోర్సెస్ ఉంది. ఇక్కడ చార్ట్. ఇందులో మనం బ్రీఫింగ్ డాక్ అంటే అది ఈ పాయింట్ దగ్గరకు వస్తుంది. నోట్ జనరేషన్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బ్రీఫింగ్ డాక్ జనరేట్ చేసింది. ఈ పర్టికులర్ పేజ్ మీద ఉన్న డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ తీసుకొని ఇది ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసింది. సిమిలర్లీ స్టడీ గైడ్ అంటే ఇది స్టడీ గైడ్ కూడా జనరేట్ చేస్తుంది ఇక్కడ చూసినట్టయితే. అలాగే ఫ్యాక్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా జనరేట్ చేస్తుంది. మనం ఈ స్టూడియోలో ఇవన్నీ చేయొచ్చు. స్టడీ గైడ్, బ్రీఫింగ్ డాక్. ఇక్కడ ఇప్పుడు ఇది స్టడీ గైడ్ ఎలా కనిపిస్తుందో చూడండి. సో స్టడీ గైడ్ షార్ట్ ఆన్సర్ క్విజెస్ జనరేట్ చేసింది. షార్ట్ ఆన్సర్ కీ ఆన్సర్స్ చెప్పింది. ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ పెట్టింది. గ్లాసరీ ఆఫ్ టర్మ్స్ పెట్టింది. సో ఇదంతా ఆటోమేటిక్గానే ఇది చేసింది. సిమిలర్లీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ జనరేట్ చేస్తే అది జనరేట్ చేస్తాం. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వాట్ ఈజ్ ఏ మల్టీ ఏజెంట్ సిస్టమ్ అని, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ అని, ఇలాగా ఈ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్స్ అని, ఇలా డిఫరెంట్ ఏరియాస్లోని ఇది ఎలా వాడుకోవచ్చు అని క్వశ్చన్స్ జనరేట్ చేసింది. బేసిక్గా గూగుల్ నోట్బుక్ ఎల్ఎల్ఎం అనేది ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు దగ్గర ఏమైనా టెక్స్ట్ బుక్లో అవి ఉంటే మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కంటెంట్ జనరేట్ చేసి ఇస్తుంది మీకు ఈజీగా అర్థం చేసుకోవటానికి. ఇప్పుడు ఇది మల్టీ ఏజెంట్ సిస్టమ్ గురించి ఆడియో డిస్కషన్ జనరేట్ చేసింది. 25 minutes ఆడియో డిస్కషన్ జనరేట్ చేసింది. All right. Let's dive into a world where teamwork goes digital.
Interesting. We're talking multi-agent systems. Yeah. You've been exploring this, and we're here to like sift through the gold. Yeah. Starting with that Wikipedia deep dive you took on multi-agent systems. Right. It's like the ultimate cheat sheet for this complex field. It really lays a solid groundwork, yeah. Exactly. So think of this deep dive as your shortcut to understanding what multi-agent systems are, their quirks, and why they're causing such a buzz. Oh, okay. Okay, let's break down the basics. What exactly makes a system multi-agent? So picture a team of super smart agents all working towards a common goal. Okay. Programs and robots to, believe it or not, humans. Oh. సో ఇప్పుడు దీన్ని మనం షేర్ చేయొచ్చు. ఇలా జనరేట్ అయిన ఆడియోని, అది 25 minutes ఆడియో పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేసి కాపీ లింక్ చేస్తున్నాను. ఇది నా పోస్ట్లో పెడతాను ఇది. సో ఇది మీరు ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు. ఈ డిస్కషన్ అవుతూ ఉండగా ఇంటరాక్టివ్ మోడ్లోకి వెళ్ళి స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. సో వాళ్ళు ఈ జాయిన్ బటన్ నొక్కి మీకు డౌట్స్ ఏమున్నాయో అవి మధ్యలో అడగొచ్చు. ప్రెస్ చేస్తున్నాను, ఇది చూడండి. All right, let's dive into a world where teamwork goes digital. Interesting. We're talking multi-agent systems. You've been exploring this, and we're here to like sift through the gold. Yeah. Starting with that Wikipedia deep dive you took on multi-agent systems. Right. సో ఇప్పుడు జాయిన్ అవుతున్నాను నేను. Someone wants to join. Hey, go for it. What is agentic system? Can you quickly tell? Okay, so it sounds like you're asking about agentic systems. Which is a term that's really closely related. Yeah, it's not exactly what we're talking about today. But it's an important distinction to make. Agentic systems are all about how an individual agent can make decisions and take actions in their environment. Think of it like focusing on one of those individual members of the multi-agent system. The word agentic highlights that they have agency. That they're not just passive parts of a machine. Multi-agent systems, on the other hand, are about how a bunch of these agentic systems interact. It's the study of their communication, their coordination, their collective behaviors. So when we talk about MAS, we are thinking about a team, not just one single player. Does that help clarify the difference a bit? I think so, and we'll be touching more on that as we go. But for now, back to our planned discussion. Exactly. It's like the ultimate cheat sheet for this complex field. It really lays a solid groundwork, yeah. Exactly. So think of this deep dive as your shortcut to understanding what multi-agent systems are, their quirks, and why they're causing such a buzz. Okay, let's break down the basics. సో ఇప్పుడు చూసారు కదా, నేను క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పి మళ్ళీ మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోయారు ఆటోమేటిక్గా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఈ నోట్బుక్ ఎల్ఎల్ఎంలో ఉన్నాయి. మీరు ఇది భయంకరంగా వాడుకోవచ్చు. మీరు టూల్స్, మీ కోడ్, మీ డాక్యుమెంట్స్, మీ నోట్స్ అన్ని దీనికి పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తే అది ఎందులోంచి ఇన్ఫర్మేషన్ లాగి మీకు అర్థమయ్యేటట్టు మీ క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పి ఇట్ విల్ మేక్ యువర్ లైఫ్ వెరీ ఈజీ. మీరు దీన్ని వాడుకోవడం మీకు వస్తే. ఓకే, నేను లింక్ షేర్ చేస్తాను, ఈ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. ఎంజాయ్.